దేవుని పరిశుద్ధ నామములకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ ఆరాధన దినమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించుటకు, రక్షకుడైన తండ్రిని ఆరాధించుటకు మనందరము కూడా ఆయన సన్నిధికి కూడి వచ్చాం. దేవుని మహాకృప మన జీవితాల్లో నిరంతరము ఆయన సహాయం ఉంది కనుకనే మనం ఉంటూ ఉంటాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్తాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షణకర్త అయినటువంటి గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు. గత వారం అంతా నీ దయగల రెక్కల నీడన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడి భద్రపరిచి ప్రభువా నీ సన్నిధానములు ఆరాధించే భాగ్యములు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా నీవు తప్ప మాకు ఇంకా వేరే ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. నీవు తప్ప మాకు ఇంకా వేరే ఎవరెవరు లేరు. ప్రభువా నీవే సర్వశక్తి గల దేవుడు, నీవే మహోన్నతుడైన దేవుడు, నీవే ఆశ్చర్యకరుడైన దేవుడు. నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నిన్ను మేము ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా నీవే మాతో ఉండి మమ్మల్ని బలపరచమని నా తండ్రి నీ సన్నిధిలో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం చెల్లిస్తూ తండ్రి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయి. యేసు నామం పేరట ఇదిగో నీవు చేసిన ప్రతి ఉపకారములను బట్టి నీకు స్తోత్రాలు. నీవు చేసిన ప్రతి ఆశీర్వాదకరమైన కార్యములను బట్టి స్తోత్రాలు. దేవా, అనేక నాయన కష్టాలలో, నష్టాలలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో నీ కృప మాకు తోడుగా ఉండి గాఢాంధకార లోయలలో మేమున్నను మమ్మలను విడువక ఎడబాయక ఆదరిస్తున్నందుకు, ఆశ్రయం ఇచ్చినందుకు, బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా ఈ ఆరాధన అంతట్లో కూడా తోడుగా ఉండి మమ్మల్ని దీవించమని యేసు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో మనందరం కూడా పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం, ఆయన ఉన్నత నామాన్ని కీర్తించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము అంటూ మన దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ఆయన ఘనమైనటువంటి దేవుడు, ఆయనే కృపగల దేవుడు, ఆయనే సమస్తము పైన అధికారము గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘనమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట పాడుతూ మన దేవునామాన్ని మనందరం కూడా స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘనమైనది. హల్లెలూయా. Oh Jesus, thank you Lord. Hallelujah. 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 Stotram, 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 stotram.
మనందరం కూడా పాడుతూ యేసయ్య నామాన్ని మనం కీర్తించుకుందాం. ఆయన ఘనమైన నామాన్ని మనం కీర్తించుకుందాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు స్తుతించుతూ అందరూ కూడా నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిద్ర కరువాయెనే, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిద్ర కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు వరునిగా వీచేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు
తరుణిగా వీచేయు వేళ నా తలపుల పంట పండునే వధువునైనే నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలో కొందువని వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని యుగ యుగాలు నన్నేలు కొందువని యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము గణనీయము విశ్వమంతా నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము గణనీయము విశ్వమంతా నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా తండ్రి నీకు స్తోత్రం యేసయ్య మన హృదయ స్పందన మనకు ఆధారమైన దేవునికి మనందరము కూడా ఈ సమయంలో స్తుతి చెల్లించుదాము హల్లెలూయా హల్లెలూయా ప్రభుకి మహిమ ఆయన మన హృదయ స్పందన మన జీవితానికి ఆధారం మన ప్రాణమునకు మూలము మన బ్రతుకుకు ఆయనే ఆధారమైన వాడు దేవుని బిడ్డలారా ఆయనను ఎవరైతే తమ ప్రాణముగా ప్రేమిస్తారో ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడని వాక్యం సెలవిస్తుంది హల్లెలూయా ప్రభుని ప్రేమించినట్లయితే ప్రభు మన కొరకు శ్రేష్టమైనది సిద్ధపరుస్తున్నాడు ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది ఓ ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు కనుక ఆయనని నీవు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీవు ప్రేమించాలి ఆమేన్ ప్రభుని ప్రేమించాలి ఆయనను హృదయ స్పందన మన హృదయ స్పందన మన ప్రభు అయిన యేసుక్రీస్తే హల్లెలూయా దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో మనందరము కూడా స్తుతి చెల్లించుకుంటూ ఆయన ఘనమైన నామాన్ని కీర్తన చేద్దాం హల్లెలూయా స్తోత్రం మరొక పాడుతూ మన ప్రభు అయిన యేసు నామాన్ని ఘనపరుచుకుందాం హల్లెలూయా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికి మహనీయుడవు నీవే యేసయ్యా అనే పాట పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతి చెల్లిస్తూ ఆయన నామాన్ని కీర్తించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా అనే పాట పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతి చెల్లించుకుందాం నాతో కలిసి పాడదామా అందరం కూడా నాతో కలిసి ప్రభునామాన్ని స్తుతించుకుంటూ కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి యేసయ్య సర్వలోకానికి చక్రవర్తి ఆమేన్ కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నాననే నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి
చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, యేసయ్యా. స్తుతించుతూ అందరం కూడా యేసయ్యా 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 యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వలోకానికి చక్రవర్తి, మహోన్నతుడు, మహాగణుడు, జీవము కలిగిన ప్రభు అయిన యేసయ్య, ఆయన మన దేవుడిగా, మన ప్రభుగా, సర్వలోకనాథుడిగా మనకున్నందుకు ఆయనకు మహిమ చెల్లిస్తూ, మరి సమయంలో దేవుని సేవకురాలు కూడా వచ్చి పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తుండగా మనందరము పాడుతూ ప్రభునామాన్ని కనపరుచుకుందాం. ఎస్ కమ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించి ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ అని పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా, ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ, ఎన్నడూ దాటిపోని ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ,
అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ ఏ వ్యక్తినైనా తారతమ్యము చూపని ప్రేమ తన రక్త నిబంధన ఈ ప్రేమ తారతమ్యము చూపని ప్రేమ తన రక్త నిబంధన ఈ ప్రేమ తగని వారినెల్లా తన వారిగా నెంచి తగని వారినెల్లా తన వారిగా నెంచి తన సొత్తుగా చేసుకున్న ప్రేమ తన రాజ్యమునకు పిలచిన ప్రేమ తన సొత్తుగా చేసుకున్న ప్రేమ తన రాజ్యమునకు పిలచిన ప్రేమ 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 అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ శక్తివంతమైన యేసు ప్రేమ తన రక్త నిబంధన ఈ ప్రేమ శక్తివంతమైన యేసు ప్రేమ తన రక్త నిబంధన ఈ ప్రేమ ధర బాంధవ్యములు తెగిపోయిన గాని ధర బాంధవ్యములు తెగిపోయిన గాని వీడిపోని బంధము ఈ ప్రేమ కడు శాశ్వతమైనది ఈ ప్రేమ వీడిపోని బంధము ఈ ప్రేమ కడు శాశ్వతమైనది ప్రేమ 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 అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ 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 అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరి
అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించిన యేసు ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. అన్ని కాలంలో ఉండే ప్రేమ, ఎన్నటికీ మారనిది నీ ప్రేమ తండ్రి. నీకు స్తోత్రాలు. తారతమ్యము చూపని ప్రేమ అయ్యా, నీవు కలువరిలో బలి అయినావు ప్రేమ తండ్రి నీది ప్రభా. ఈ మధ్యాహ్న కాలంలో మీరుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రతి బలహీనతలను సరిచేసి నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇప్పటిదాకా చక్కగా పాటలు పాడి ప్రభుని ఆరాధించుటకు దేవుడు సహాయం చేశాడు. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పక్షా నుండి తన బిడ్డలకు మేలు చేయువాడు అని ప్రతిసారి మనం నేర్చుకుంటూ ఉన్నాం. తండ్రి తన పిల్లలకు ఎలాగా మేలైనది, క్షేమమైనది, యోగ్యమైనది చేస్తాడో, మన తండ్రి కూడా, పరలోకమందున్న మన తండ్రి కూడా మన కొరకు ఎల్లప్పుడూ మేలైనది, క్షేమమైనది, యోగ్యమైనది చేస్తాడు. కనుక ఆయనకు బిడ్డగా ఉండుటకు, ఆయనకు పిల్లలుగా ఉండుటకు ప్రతిరోజు కూడా ఆ కుమారత్వం లేదా దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనము కాపాడుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము వింటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో ఉన్న మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి మనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివి దేవుని నామాన్ని మనం ఈరోజు గణపరుచుకుంటూ ఆయన గొప్ప కార్యములను కీర్తన చేస్తూ వాక్యాన్ని నేర్చుకుందాం. చదువుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనము. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలుగొల్పబడిన వాడై శోధింపబడును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్ర. సో ఇక్కడ మనం యాకోబు సర్వలోకంలో ఉన్న సంఘ బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రభువుని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యము ద్వారా చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమై తన ప్రజలను శోధించడు. ఆయన శోధకుడు కాడు. బైబిల్లో శోధకుడు ఎవరాట? దుష్టుడు. శోధకుడు ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి ఆయనను శోధించాడు. శోధకుడు అవ్వ దగ్గరికి వచ్చి శోధించాడు. శోధకుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి శోధిస్తాడు. ఆ శోధనలో పడగొట్టి ప్రభు దగ్గర వారిని నుంచి వారిని దూరం చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి కూడా ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన అరణ్యములో ఆకలిగొనగా శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను, నీ ఆకలి తీర్చుకో, ఎందుకు ఆకలితో ఇబ్బంది పడుతున్నావు అనేసి ప్రభుని శోధిస్తున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? వాక్యము ద్వారా శోధకుని జయిస్తున్నాడు. వాక్యము ద్వారా శోధకుని
ఓడిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు శోధకుడు కాదు, శోధించువాడు కాదు. ఆయన శోధకుడిలాగా శోధించి మనల్ని చెడగొట్టువాడు కాదు. హల్లెలూయా. దేవుడు మనలను ఎప్పుడు కూడా కీడు విషయమై శోధించడు. అంటే కీడు కొరకై నిన్ను శోధించడు, చెడిపోవటం కొరకు శోధించడు, నాశనం కొరకు శోధించడు, నిన్ను పడగొట్టడానికి శోధించడు, లేదా నిన్ను ఏ విధంగానైనా తన కృపను దూరం చేయటానికి నిన్ను శోధించడు. దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియచేస్తుంది ఏంటంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు. అర్థమవుతుందండి? దేవుడు శోధింపబడనేరడు, ఆయన ఇంకెవరిని శోధింపడు. అంటే ప్రభుని మనం అడగటానికి కూడా వీలు లేకుండా ఆయన చేస్తాడు. ఈరోజు మరి దేవుని చేత చాలామంది శోధింపబడుతున్నప్పుడు, బాధలలో వెళ్తున్నప్పుడు, ఇబ్బందులలో వెళ్తున్నప్పుడు, కష్టాలలో వెళ్తున్నప్పుడు, దేవుడు వల్ల మాకు ఈ కష్టాలేంటి, సమస్యలేంటి, పరిస్థితులేంటి, అసలు దేవుడు మా పక్షాన ఉన్నాడా, లేదా దేవుడే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అని చాలామంది అనుకుంటారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఆయన ఎవరిని శోధించాడు, ఆయన ఎవ్వరిని బాధ పెట్టాడు, ఆయన ఎవరికి కీడు చేయడు. ఆమేన్. ఆయన ఎవ్వరికి బాధ కానీ కీడు కానీ చేయడు. ఎందుకంటే ఆయన తన బిడలకు వాక్యం సెలవిస్తుందంటే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, గరిసెలలో కూర్చుకొనవు, కానీ అవి పరలోకపు తండ్రి చేత పోషింపబడుచున్నవి కదా, వాటికంటే శ్రేష్ఠులు మీరు కారా. మన తండ్రి ఆకాశ పక్షులను గురించే విచారిస్తున్నప్పుడు, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన రక్తం చేత విమోచింపబడిన మనను గురించి ఆయన ఎంత విచారిస్తున్నాడు, ఆయన ఎంత మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంత శ్రేష్టమైన, అంత ఉన్నతమైన గొప్ప దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి అంతగా ఆలోచన చేస్తుంటే ఆయన మనల్ని శోధించుడేంటి? ఆయన శోధించాడు. మరి ఎట్లా శోధింపబడుతున్నారు, ఎట్లా బాధలు తెచ్చుకుంటున్నారు, ఎలా కష్టాలు తెచ్చుకుంటున్నారు? చాలామంది ఎందుకు నష్టపోతున్నారంటే, ఆ కింద వచనము 14 వచనం ఏమేముంది చూడండి. ఆయన ఎవరిని శోధింపడు గనక, ఎవడైనను నేను శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎందుకంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరల్గొల్పబడి శోధింపబడును. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలుగొల్పబడి శోధింపబడుచున్నాడట. ప్రతివాడు, మనలో ఉన్న ప్రతివాడు దేవుని చేత శోధింపబడట్లే. నీలో ఉన్న ఆ దురాశను ఆధారం చేసుకొని, ఆ దురాశ చేత నువ్వు ఏడవబడి, ఆ దురాశ చేత నువ్వు మరలుగొల్పబడి శోధింపబడుతున్నావు కదా. మనం ఇందాక నేర్చుకున్నాము, అవ్వ దగ్గరికి సాతాను వచ్చాడు. అవ్వ దగ్గరికి సాతాను రావడానికి కారణం ఏంటంటే, ఏదేను తోటలో ఆదాము అవ్వలను దేవుడు చేసి తన రూపమందు, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు వారిని నిర్మించి వారిలోనికి జీవవాయువును ఊది తోటలో, ఏదేను తోటలో వారిని పెట్టి, ఏదేను తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలు తినుటకు వారికి అవకాశం ఉంది. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినకూడదు. అది తినిన దినమున వెంటనే, తినిన దినమున ఆ దినముననే మీరు చచ్చిపోతారని ప్రభు తన బిడ్డలకు ఆజ్ఞాపించి ప్రతి సాయంత్రం వారిని కలుసుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పండు అట అవ్వ చూసినప్పుడు చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియు, కన్నులకు వెలుగునిచ్చున్నదైనట్టుగా, కన్నులకు రమ్యమైనట్లుగా కనబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆమె దాన్ని చూసినప్పుడల్లా అలా కనబడుతుంది. కారణం ఏంటంటే, దాని మీద ఆమెకు ఆశ కలిగింది. తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ తినేసింది. అది తింటున్నా కూడా ఆమె ఆశ మాత్రం, ఆమె ఆలోచన మాత్రం ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలముల దగ్గరికి వచ్చి చూస్తూ ఉంది. ఆదాము చదువుతారా? చూడండి, ఆది కాండంలో మనకు వాక్యాన్ని గమనించినట్లయితే, ఆది కాండం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆ శోధకుడు, ఆ సాతాను ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞను మరిపింప చేయటానికి ఆదామవ్వలను మరిపింపజేసి శోధిస్తున్నాడు. మనం గమనించినట్లయితే అక్కడ చూడండి, 3వ అధ్యాయంలో స్త్రీతో ఆ సాతాను ఏమని మాట్లాడుతున్నాడు మొదటి నుంచి.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీకి చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమునయుండుట చూచినప్పుడు, చూసారా, ఆమె చూస్తుంది, అది ఆహారమునకు మంచిది, వివేకమునిచ్చేది, రమ్యమైనది. దేవుడు చెప్పింది ఒకటి, ఆమెలో కలిగిన ఆశను ఆధారం చేసుకొని, ఆ దురాశను ఆధారం చేసుకొని సాతాను వస్తాడు. దేవుని బిడ్డలారా, మీలో దురాశ హృదయాలలో ఉంటే దురాశను ఆధారం చేసుకొని దుష్టుడు నిన్ను శోధిస్తాడు. దురాశ ఎవరిలో ఉన్నట్లయితే, ఎవరిలో ఉన్న దుష్టులు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. దుష్టుడు వచ్చి వారిని శోధిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, అదే యాకోబు పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనను, పాపము మరణమును కనను. చూసారా, దురాశ గర్భము ధరించి పాపమును కంటది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ మరణంలోకి తీసుకెళ్లాలనే దుష్టుడు నిన్ను శోధిస్తాడు. కనుక దేవుడు ఇష్టపడని దురాశ నీలో ఏదైనా ఉన్నట్లయితే దాని నుంచి పూర్తిగా నువ్వు బయటపడడానికి ప్రతిరోజు ప్రార్థన చేయి. ఎందుకంటే దురాశ నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆదాము నుండి అవ్వను దురాశ దూరం చేసింది. ఆదాముతో ఉన్నప్పుడు, ఆదాము చెట్ల మధ్యలో ఆ తోట మధ్యలో ఉండి పని చేసుకుంటున్నప్పుడు, ఆ పని చేసుకుంటున్న ఆదాము దగ్గర ఉండాల్సిన ఆ అవ్వ దురాశను బట్టి అవ్వ ఆదామును విడిచి వద్దన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు వృక్ష ఫలములు చూస్తూ అలాగ కాలం గడుపుతూ ఉన్నది. కాలం గడుపుతున్న ఆమె దగ్గరికి దుష్టుడు ఆమెని శోధిస్తున్నాడు. శోధించటం వలన ఆ శోధనకు లోనై ఆ దుష్టుని మాట విని ఆ చెట్ల వృక్ష ఫలములను కొన్ని తీసుకొని, చూడండి 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు ఆ వివేకమునిచ్చు రమ్యమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు, చూసారా, అది తిన్న తర్వాత తనతో పాటుగా ఎవరున్నారు? అవ్వకు పక్కన ఆదాము ఉంటే ఆదాము కూడా తిన్నాడని వాక్యం చెప్పి తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసారా, సాతాను అవ్వను శోధిస్తే అవ్వ తిన్న పండు తాను తినటంతో పాటు తన భర్త కూడా ఇస్తే తన భర్త అడగాలి, ఇదేంటి, ఇదెందుకు, వద్దన్నది నువ్వెందుకు అని అడగాల్సినటువంటి భర్త భార్యకు లేవబడి ఆమె చెప్పిన ప్రకారం అతను తింటూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, వారు తిన్న ఆ దినమందే, ఆ సమయమందే, వాక్యం చెప్తుంది 7వ వచనము, అప్పుడు వారిద్దరి కన్నులో తెరవబడెను. వారు అర్థం చేసుకున్నారట, తాము దిగంబరులమని తెలుసుకున్నప్పుడు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. అప్పటిదాకా వారితో మహిమ శరీరమును ధరించిన వారై వారి ఈ ఇహలోక సంబంధమైన నగ్నత్వాన్ని, ఇహలోక సంబంధమైన ఆ యొక్క నగ్నత్వాన్ని చూడని వారు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళలోనికి సిగ్గు, వాళ్ళలోనికి బిడియం, వాళ్ళలోనికి అనేక రకాల ఈ లోక సంబంధమైనటువంటి భయము వారిలోకి వచ్చింది. వారికి ఆ భయం రాగానే అయ్యో తాము దిగంబరులమే అని తమను తాము చూసుకున్నప్పుడు ఒకరికి ఒకరు కచ్చడములు కట్టుకొని అడ్డు పెట్టుకుంటున్నారట. ఒకప్పుడు బైబిల్ చెప్తుంది, అదే 2వ అధ్యాయం లాస్ట్లో ఉంది, వారిద్దరూ ఏమైనారట, వారిద్దరు కూడా దిగంబరులై ఉన్నారు, సిగ్గు లేదు, అంటే సిగ్గు ఎరగక ఉన్నారు. వారి మధ్య ఏ బిడియం లేదు, వారిద్దరు ఓపెన్ హార్ట్తో ఉన్నారు, వారిద్దరు ఏక మనసుతో ఉన్నారు, ఏక హృదయంతో ఉన్నారు.
కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్నది చేశాడో, శోధకుడు వీరిని శోధించాడో, వీరిద్దరి మధ్య బ్యారియర్స్ వచ్చేసింది. వీరిద్దరి మధ్య సిగ్గు, వీరిద్దరి మధ్య బిడియం, వీరిద్దరి మధ్య అపనమ్మకాలు, వీరిద్దరి మధ్య అవివేకం, వీరిద్దరి మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. చూసారా, సాతాను కుటుంబాలను శోధిస్తున్నాడు. అనేక కుటుంబాలను, భార్యాభర్తలను శోధిస్తున్నాడు, పిల్లల్ని శోధిస్తున్నాడు, బ్యారియర్స్ వచ్చేటట్టు చేస్తున్నాడు. ఈ రోజులో అనేక కుటుంబాలు దెబ్బతినటానికి కారణం ఇదే. అందుకే శోధకునికి మనం అవకాశం ఇవ్వద్దు. దేవుడు చెప్తున్నాడు క్లియర్గా. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీలో ఎవడునో దేవుడి చేత శోధింపబడడు, కానీ తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి శోధింపబడుతున్నాడు. కనుక ఈరోజు నీలో ఉన్న దురాశ ఏదున్నదో, దేవుడు వద్దన్న దురాశను ఈరోజు తీసేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ అలా దురాశ కొరకు పరిగెడిగి నశించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. యెహోషువ గ్రంథంలో ఆకాను మనం గమనించినట్లయితే, శపితమైనటువంటి స్థలములో దేవుడు వద్దన్నటువంటి ఆ యొక్క స్థలములో నుంచి, యెరికోలో నుంచి అతడు బంగారపు కమ్మిని, వస్త్రములను, అలాగే వెండిని తెచ్చుకొని తన యొక్క గుడారములో దాచిపెట్టుకున్నాడట. అక్కడ వాక్యం చెప్తుంది, అక్కడ వాటిని చూచి ఆశించి ఇంటికి తెచ్చుకొనేను. దురాశ చూచి ఆశించి తెచ్చుకున్నాడు. ఈ ఆకాను సామాన్యమైన వ్యక్తి కాదు. ఆకాను ఒక యోధుడు, ఆకాను ఒక యుద్ధశాలి, ఆకాను ఒక భయంకర బలమైనటువంటి యుద్ధశాలి, సైన్యంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. సైన్యంలో చేర్చబడేటువంటి సాధారణమైన వ్యక్తులు ఉండరు. అలాంటి వ్యక్తి లోక సంబంధమైన శపితమైన వాటిని చూచి ఆశించి తెచ్చుకొని ఇంట్లో పాతిపెట్టి శాపగ్రస్తుడయ్యాడు. తాను శాపగ్రస్తుడే కాదు, తన భార్య, తన పిల్లలు, తనకు కలిగిన ప్రతిదీ కూడా బైబిల్ సెలవిస్తుంది, ఊరి గవిని అవతలకు తీసుకువెళ్ళి రాళ్లతో చంపబడి రాళ్ల కుప్ప వాళ్ళ మీద వేసి ఇది ఆకోర్ అని పేరు పెట్టారట. కారణం ఏంటంటే బాధగల లోయ. ఎందుకంటే ఆకాను ఒక్కడు దురాశ వలన చేసిన, ఆ దుర్బుద్ధి వలన చేసినటువంటి క్రియ వలన తనకు మాత్రమే కాదు, తన ఇంటికి మాత్రమే కాదు, తన పిల్లలకు మాత్రమే కాదండి, అక్కడున్న ఇశ్రాయేలు సమాజం అంతటి మీదకి దుఃఖము, శాపము, భయంకరమైన బాధ కలిగినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక సంఘ బిడ్డగా, ప్రభు దగ్గరికి వస్తున్న ఒక బిడ్డగా, దేవుని ఆరాధించే ఒక బిడ్డగా నీవు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ దురాశ వలన, నీ యొక్క అవివేకం వలన, నీ అజ్ఞానం వలన ఒక్కోసారి ఆ ఎఫెక్ట్ నీ మీదనే ఉండదు, కానీ కొన్నిసార్లు నీ ఇంటి మీద, నీ పిల్లల మీద, నీ ద్వారా సమాజం మీద కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఆ దురాశ నుండి మనం బయటపడితే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన పైన కృప చూపుతాడు. హల్లెలూయా. అందుకే ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, దురాశ చేత ఏడవబడొద్దు. మనలో దురాశ ఉంటే ఆ దురాశను చూసి వాడు వచ్చేస్తాడు. పీనుగ దగ్గరికి పిలవకుండా కాకులు, గద్దలు ఎలాగొస్తాయో, మనిషి హృదయంలో దురాశ ఉంటే ఆ దురాశను ఆసరా చేసుకొని దుష్టుడు వస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? దురాశ అనేటువంటి ఆ యొక్క నీలో ఉన్న ఆ అంశాన్ని చూసి మన జుట్టు వాడిలా మెలిక వేసుకొని ఇలా లాక్కెళ్తాడు, ఈడ్చుకొని వెడతాడు, ఏడవబడతాం. నేను రాను అన్నా కూడా ఆ దురాశ నిన్ను ఈడ్చుకెళ్ళేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఆ దురాశ ద్వారా నువ్వు దుష్టునికి దొరికావు. దుష్టునికి మనం దొరికాం గనక వాడు ఈడ్చుకెళ్తాడు. అందుకే ఈడ్చుకెళ్ళే స్థితి రాకముందే మనం ఏం చేయాలన్నట? మనసులో ఉన్న దాన్ని ఇప్పుడే వదిలిపెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ప్రత్యేక సమయంలో దేవుని బిడ్డలారా, మీలో దేవునికి ఇష్టం లేని శరీర సంబంధమైన, హృదయ సంబంధమైన, మానసిక సంబంధమైన, లోక సంబంధమైన, జీవపు డంబానికి సంబంధించిన ఏవైనా దురాశలు ఉన్నట్లయితే, ఏవైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నట్లయితే, ఇది మనకు అనుకూల సమయం. ప్రభు దగ్గర విడిచిపెట్టి మనం దేవుని దగ్గర మారు మనసు పొంది ఒక స్థిరమైన మనసులోనికి, హృదయంలోనికి దేవుడు మారు మనసు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఇంకొక మాట కూడా మనం గమనించుదాం. చూడండి, రూతు గ్రంథంలో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, న్యాయాధిపతుల తర్వాత ఉండే గ్రంథము రూతు గ్రంథం. బైబిల్లో అతి శ్రేష్టమైన గ్రంథాలలో ఒక గ్రంథము రూతు గ్రంథము. ఇక్కడ ఈ గ్రంథము చదువుతున్నప్పుడు ఎంతో
ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఒక ఈ వాక్యం వెనక ఈ రూతు గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక మాటను మనం గమనించుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు ఏలున దినముల యందు న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. న్యాయాధిపతుల కాలంలో మనం గమనించినట్లయితే ఆయా స్థలాలలో ఆయా సమయాలలో దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు మారుచున్నప్పుడల్లా వారిని తీసుకుపోయి అన్య రాజులకి, అన్యజనులకి, అనేక రకాల శత్రు సమూహాలకు, శత్రు రాజ్యాలకు వీళ్ళని అప్పగించినప్పుడు మరలా వారు కన్నీటితో ప్రార్థన చేయగా, దేవుని సన్నిధిలో మొరపెట్టగా, దేవుడు వారి సమాజంలో నుంచి న్యాయాధిపతులను లేవనెత్తి వారిని విమోచింపబడుతున్న దినాలు అవి, వారిని విమోచిస్తున్నటువంటి దినాలు. అలాంటి దినాలలో వాక్యం సెలవిస్తుంది. ఆ న్యాయాధిపతుల లాస్ట్ అధ్యాయంలో గమనించినట్లయితే, ఇదిగో ఆ దినముల యందు, చదువుతారా? న్యాయాధిపతుల లాస్ట్ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనము, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. న్యాయాధిపతుల కాలము అయిపోయే సమయానికి వారి మధ్య రాజు లేడు. రాజు లేడు గనక వారిని సరిచేసేవారు లేరు అనుకొని వారు తమకు ఇష్టమైనటువంటి విధానంలో వాళ్ళు వెళుతున్నారు. ఇష్టానుసారమైన బ్రతుకు కలిగిన ఆ దినాలలో ఒక మనుష్యుడు, ఆయన పేరు ఎలీమెలెక్ అంటే అర్థం ఏంటంటే, దేవుడే నా రాజు, దేవుడే నా ప్రభువు. దేవుడే రాజుగా ప్రభువుగా ఉన్న ఎలీమెలెకు దేవుని రాజాధికారం కింద ఉన్నాడా? దేవుని ప్రభుత్వం కింద ఉన్నాడంటే లేడు. తన భార్య పేరు నయోమి అనగా మధురమైనటువంటి జీవితము. వీరిద్దరి కుటుంబంలో 2 కుమారులు, ఒకని పేరు మహలోన్, ఇంకొకరి పేరు కిలియోన్. ఇక్కడ వాక్యం చెప్తుంది, న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలో యూదయ బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు మోయాబు దేశమున కాపురముండుటకు తన భార్య, తన 2 పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళాను. అంటే ఎవరికి లేని కరువు ఇతనికే కనబడుతుందా? లేదు. యూదయ అనగా స్తుతించే స్థలము, బెత్లెహేము అనగా వాక్యపు సమృద్ధి, ఆహారపు సమృద్ధి ఉన్నటువంటి స్థలంలో కరువు రావడం ఏంటండి? కరువు వచ్చినా ఆ కరువు ఏం చేస్తుందో తెలుసా? దేవుని మీద నిన్ను ఎలా ఆధారపడాలనో నేర్పిస్తుంది. అందుకే మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం, ఇక్కడ ప్రభు శోధిస్తున్నాడా? శోధించేవాడు కాదు. కానీ ఇక్కడ ఒక మాట మనకు గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం, అందరు తీస్తారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, అక్కడ ప్రభువుని గురించి ఒక మాట ఉంటుంది. చూడండి, 8వ అధ్యాయం 2వ వచనము నుండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురనియు నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నతో నిన్ను పోషించెను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ప్రభు కరువు ఎందుకు కలగజేస్తాడో తెలుసా? నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, నీ అంతరంగంలో ఉన్నది తెలుసుకొనుటకు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తావో లేదో, ఇలాంటి సమయంలో ప్రభు కొరకు ఉంటావో లేదో అని నిన్ను పరీక్షించుటకు, అసలు నీ హృదయ అంతరంగ స్థితి ఎలా ఉన్నదని తెలుసుకొనుట కొరకే దేవుడు నిన్ను పరిశీలించుట కొరకు కరువు పంపిస్తాడు.
ఆ ఇశ్రాయేల్ దేశంలో యూదయ బెత్లెహేములో అందరికీ కరువు ఉండగా ఈ కుటుంబం ఎలీమెలెక్ అంటే దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి దేవుని రాజ్యాధికారం కింద, దేవుని ప్రభుత్వం కింద, దేవుని ఆలోచన చొప్పున నడవాల్సిన ఆ వ్యక్తి పేరు మాత్రం దేవుడే నా రాజు, పేరు మాత్రం దేవుడే నా ప్రభు, దేవుడు తప్ప నాకు ఎవరున్నారని చెప్పుకునే విశ్వాసి అయ్యాడు, కానీ అంతరంగంలో మార్పు లేని విశ్వాసిగా ఉన్నాడు. దేవుని బిడ్డ పేరు ఎలా ఉంది? ఈరోజు ఒక సంఘ బిడ్డగా నీ పేరు ఎలా ఉంది? నువ్వు దేవుని బిడ్డ అనే పేరు పెట్టుకుంటున్నావు, కానీ నీవు దేవుని బిడ్డకు తగినట్లుగా ప్రవర్తిస్తున్నావా? కరువు కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఇది నాకు దేవుని వలనే అని నువ్వు వెళుతూ దేవుడు వద్దన్న స్థలానికి వెళ్తున్నావా? యూదా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆహారం ఉండే ఇల్లు అనగా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడే సమృద్ధిగా సమస్తాన్ని సహాయము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా స్తుతించటం నేర్చుకో. ఏ పరిస్థితి అయినా ప్రభుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎలీమెలెక్ అనే వ్యక్తి మోయాబులో సమృద్ధి ఉంది, యూదయ బెత్లెహేములో కరువు ఉంది అని మోయాబును చూస్తున్నాడు. అబ్రహాము పక్కన లోతు ఉన్నాడు. అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించాడు. అబ్రహామును బట్టి లోతుకు కలిగిన ఆస్తిని అభివృద్ధి చేశాడు. కానీ అబ్రహాము సేవకులకి, లోతు సేవకులకు గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్లాష్ను సరిచేసుకొని ఇద్దరికో సమాధాన పడాల్సింది పోయి అతను ఏమంటున్నాడు? వాళ్ళ పెదనాన్న చెప్పగానే, అయ్యా ఇదిగో సొదొమ గొమొర్రా నాకు కనబడుతుంది, అది ఏదేను తోట వలె, దేవుని తోట వలె ఉన్నది, పచ్చగా ఉన్నదని అది చూజ్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాడు. సొదొమ గొమొర్రా శపితమైన స్థలం. సొదొమ గొమొర్రా అది శపితమైన ప్రజలు, వాయు వరుస లేని ప్రజలు. అక్కడ తల్లెవరో చెల్లెవరో అసలు వాయు వరుస లేనటువంటి ప్రజలండి. అలాంటి ప్రజల మధ్యలోకి ఒక దేవుని నమ్మిన వ్యక్తి, వాళ్ళ పెదనాన్న అనగా అబ్రహామును బట్టి ప్రభు ఆశీర్వదించాడు లోతును. అబ్రహామును విడిచిపెడితే నా జీవితం మళ్ళా కల్లోలం అవుతుంది, మళ్ళీ నా జీవితం అంతా గందరగోళం అవుతుంది అనే కనీస సెన్స్ లేక ఆ యొక్క సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు. తద్వారా ఏం సాధించాడు లోతు? ఏం సంపాదించాడు లోతు? కుటుంబం అంతా గందరగోళం. భార్య మాట వినలే. భార్య లోకాశలు అనగా లోతు భార్య ఆ సొదొమ గొమొర్రాకు అలవాటు పడ్డది. పిల్లలు ఆ సొదొమ గొమొర్రా సంబంధమైన విధానాలకు అలవాటు పడ్డారు. అక్కడ ప్రజలతో పెళ్లి చేయడానికి కూడా నిర్ణయించుకున్నాడు ఈ లోతు. అందుకే దేవదూతలు వచ్చి ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేసేటప్పుడు ఇంకా ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళను కూడా పిలువు, లేదా ఈ రాత్రి ఈ సొదొమ గొమొర్రాను అగ్ని గంధకాలతో నాశనం చేయటానికి మేము వచ్చామని చెప్పినప్పుడు లోతు తన బిడ్డలకు పెళ్ళిళ్ళు నిశ్చయము చేసిన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, లెండి ఈ చోటును విడిచి రండి, ఈ రాత్రి దేవుడి స్థలాన్ని నాశనం చేయబోతున్నప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుందంటే లోతు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేసేవాడిగా, నవ్వులాట చేసేవాడిగా ఉన్నాడట. చూసారా దేవుని బిడ్డలారా, సత్యము చెప్పుతుంటే నవ్వులాటగా ప్రజలు ఉన్నటువంటి స్థలాల మధ్య నీకేం పని? అందుకే మొదటి కీర్తన 1-2 వచనాలు గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున నువ్వు కూర్చోకుండా నీ పని ఒకటి ఉంది, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, దేవుని ధర్మశాస్త్రమునందు సంతోషిస్తూ దీవారాత్రము దాన్ని ధ్యానిస్తే ధన్యత మనకు వస్తుందని వాక్యం చెప్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు మరి? లోతులాగా అపహాసకులు, వాయువరుస లేని ప్రజలు, విశ్వాసహీనులైన ప్రజలు, భయంకరమైనటువంటి ప్రజలు వారి మధ్య ఉంటున్నావా? స్థితి మారకముందే అనగా దేవుని ఉగ్రత రాకముందే మార్పు పొందడం మనం నేర్చుకుందాం. ఇక్కడ ఎలీమెలెక్ కూడా అదే. మోయాబు ఈయనకు చక్కగా కనబడుతుంది, మోయాబులో సమృద్ధి ఉన్నట్టుగా కనబడుతుంది, మోయాబులో అన్ని రకాల కనబడుతున్నట్టుగా అక్కడ కనబడుతుంది. కానీ మోయాబుకి వెళ్ళాడు. మోయాబు శపితమైన స్థలం, మోయాబు దేవుడు కోరుకొనని స్థలం,
కీర్తన 60వ కీర్తన 60వ కీర్తనలు ఏముంటుందంటే, మోయాబు నేను కాళ్ళు కడుక్కునేటువంటి పల్లెము. అంటే దేవుడు మోయాబుని అంత అంత దూరంగా పెట్టాడు, అంటే అంత హీనంగా చూస్తూ ఉన్నాడు. మోయాబును దేవుడు అసహించుకుంటున్నారు. కారణం ఏంటంటే మోయాబు సంతతి ఎంత అగ్లీకరమైన సంతతో, ఎంత భయంకరమైన సంతతో. అందుకే మోయాబును 10 తరాల వరకు మోయాబు సంతతిని తన యొక్క మందిరములో అడుగు పెట్టకుండా ఆయన 10 తరాలు వారికి దూరంగా పెట్టాడు. ఆ మోయాబు ఈ ఎలీమెలెకు అని పేరు పెట్టుకున్న, దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న ఈ వ్యక్తికి మాత్రం మంచిగా కనబడుతుందట. అదే దురాశ, అదే కొత్తగా చూడటం. దేవుడు వద్దన్న దాన్ని వింతగా చూడాలి, దేవుడు వద్దన్న దాన్ని దూరంగా పెట్టాలి. కానీ తను ఆడ ఏదో కొత్త విధానం ఉందని చూసి అక్కడికి వెళ్ళాడు. తద్వారా ఏం జరిగిందండి? వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎలీమెలెకు తన భార్య తన పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినప్పుడు చదువుతారా? వాక్యం సెలవిస్తుంది. మన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 3వ వచనం, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత, చూసారా, చనిపోయాడు. వద్దన్న స్థలంలోకి వెళ్ళటం వల్ల ఎలీమెలెకు ఏమైందండి? ఇప్పుడు చనిపోయాడు. మోయాబులో అతడు పాతి పెట్టబడ్డాడు. మోయాబు స్థలంలో అతడు తన జీవితాన్ని ముగించుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, లోకంలో నీ జీవితాన్ని ముగించుకోవద్దు. ప్రభుని నమ్ముకొని లోకాశలతో వెళ్ళి లోకంలో నశించిపోవద్దు. అందుకే ప్రభు నీతో క్లియర్గా చెప్తున్నాడు. దురాశతో శరీరాశలతో నువ్వు పరిగెడుతూ నాశనం తెచ్చుకోవద్దు. ప్రభు దేవుని బిడ్డ, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబులో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అందుకేనా ప్రభు నిన్ను పిలిచింది? అందుకేనా అన్యుల మధ్యలో నుంచి, లోకాశలలో నుండి, భయంకరమైన మూఢ విశ్వాసాలలో నుండి నిన్ను పిలుచుకున్నది? ఆయన బిడ్డగా, ఆయన ప్రభు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఒక బిడ్డగా నువ్వు బ్రతకాలని, ఆయన సేవ చేయాలని కాదా పిలిచింది? ఆయన పనిలో ఉండాల్సిన నువ్వు లోకం కొరకు పరిగెత్తి లోకంలో నశిస్తావా? ఎలీమెలెకు వలె. ఎలీమెలెకు నశించాడు. మరి నయోమి జ్ఞానం తెచ్చుకోవాలి కదా, నయోమి భక్తి పర్రాలు కదా, నయోమి ప్రార్థన పర్రాలు కదా, నయోమి ఆరాధించే వ్యక్తి కదా. కానీ నయోమి అక్కడి నుంచి మళ్ళీ బయటపడలే. నయోమి అక్కడి నుంచి, అయ్యో నా భర్త చనిపోయాడు, ఇది శాపగ్రస్తమైన స్థలం, వారికి తెలియదా? తెలుసు, వారికి తెలియదా? తెలుసండి. మోయాబు అనేది శాపగ్రస్త అదే ప్రాంతము, ఆ దేశం అని వీళ్ళకి తెలియదా? ఎస్, తెలుసు. మరి నయోమి బయటకు వచ్చిందా? భర్త చనిపోగానే ఇది నేనుండే స్థలము కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఈ మోయాబు ప్రాంతం నాకు సంబంధించింది కాదు, నా స్థలము యూదా బెత్లెహేము, దేవుని స్తుతించే స్థలము, దేవుని ఆరాధించే స్థలము, దేవుని వాక్య సమృద్ధి ఉండే స్థలము, దేవుని మందిరములో గడిపే సమయము, ఆ స్థలములో నేనుండాలా. ఈ పాపపు భూయిష్టమైన, ఈ చెడు సంబంధమైన, ఈ ఆ యొక్క లోక సంబంధమైన వాటి మధ్య ఉండడానికి కాదు నన్ను పిలిచిందని తెలియదా? తెలిసి మరలా దానికి అలవాటు పడి అక్కడే ఉండిపోయింది. తద్వారా ఆ యొక్క నయోమి తెచ్చుకున్న లాభం ఏంటండి? భర్తను కోల్పోయింది కొద్ది సంవత్సరాలకి. చదువుదాం వాక్యం చూడండి ఏముందో అక్కడ. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిపోయి ఆడ నిలిచున్నారు. అక్కడే నిలిచున్నారు. చూసారు ఎంత ఎంత బాధాకరమైన విషయం అండి. కొంతమంది అంతే, ఎన్ని కష్టాలైన పడతారు, ఎన్ని నష్టాలైన పడతారు, ఎన్ని సమస్యలైన పడతారు, కానీ అయ్యో దీనికి కారణం నా పాపమే, నా దోషమే, నా అవివేకమని బయటపడతారేమంటే లేదు, అక్కడే నిలిచుంటారు. ఎంత మొండివారండి కొంతమంది అయితే, ఎంత మొండిగా ప్రవర్తిస్తారండి. ఎందుకండి ఆ మొండితనము? తద్వారా నీకు సాధించేదేముందమ్మా? సాధించేదేముందయ్యా? అది అంత మొండితనంతో నువ్వు దేవుని దగ్గర పొందుకునేది ఏముందండి? భర్త చనిపోగానే ఒక ప్రార్థించే ఒక తల్లికి అర్థం కావాలి కదా, ఇది శాపగ్రస్తమైన స్థలం, ఇక్కడ నేను ఉండకూడదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా, దైవిక జ్ఞానం లేని ఆ స్త్రీ వాక్యం చెప్తుంది. అక్కడ ఏముందంటే ఆమెయు ఆమె 2 కుమారులు అక్కడ నిలిచి ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఇంకేం పొందుకోవటానికి? ఏంటి అర్థం కాదు మీకు? ఏం పొందుకోవటానికి? ఇంత మొండితనం ఉండొద్దు. మార్చుకుందాం.
దేవుడు కొన్ని సిమ్టమ్స్ మన ఎదుట చూపెట్టినప్పుడు అది మార్చుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. ఓ మై గాడ్, ఇక్కడ ఏముందంటే వాళ్ళు మోయాబు స్త్రీలను, మోయాబు అంటేనే శాపగ్రస్తమైన స్థలం, అన్యుల స్థలము, అన్యుల దేశము. ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఈ తల్లి తన పిల్లలు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తుందండి? అన్యులకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అన్యులు ఎంత ఘోరం అండి! నీలో ఉన్న ఈ పనికి మాలిన దురాశలకు నువ్వు ఏడవబడి మరలగొల్పబడి కొట్టుమిట్టాడుతుంది నయోమి. వద్దన్న స్థలంలోకి వెళ్ళింది, తద్వారా భర్తను కోల్పోయింది. ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తుంది? అన్యులతో వివాహం జరిపిస్తుంది. ఎంత ఘోరం! దేవుని నమ్ముకున్న బిడలు విగ్రహార సంబంధమైన బిడలతో వివాహాలు చేసేవారు ఎంతమందో బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవునికి బెలియాలకు సంబంధం లేదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కలవదో. అయ్యో, మా పిల్లలకి మా ఇంట్లో మా కులంలో ఎవరు రావట్లేదండి, అందుకే అన్యుల్నిచ్చి చేసామండి. జ్ఞానం ఉండాలి. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు. ఇదిగో ఇక్కడ నయోమి కూడా అంత అజ్ఞానంగా ప్రవర్తిస్తుంది. తన 2 కుమారులకు అన్యుల స్త్రీలని తెచ్చి పెళ్లి చేస్తుంది. అన్యుల స్త్రీలను తెచ్చి పెళ్లి చేస్తుంది. మరి అన్యుల స్త్రీలను చేసుకున్న మరి కుమారులు ఏమైనా నిలిచి పిల్లలు కానీ సంతోషంగా ఉన్నారా? చూడండి ఎంత ఘోరమండి. దేవుని బిడ్డలారా చదువుతారా? చూడండి. తర్వాత ఆమె కుమారులిద్దరు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 సంవత్సరాలలో పిల్లలు లేరు. 10 సంవత్సరాలలో వాళ్ళకి ఏది లేదు. ఏమైంది? 10 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మహలోను కిల్యోనాను 2 కుమారులు కూడా చచ్చిపోయారు. ఓ మొండిదానా, ఎంత మొండి వాళ్ళు ఉంటారండి, ఎంత మొండి వాళ్ళు ఉంటారండి. ఎన్ని నష్టాలండి. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు. అంత స్థితి వచ్చేదాకా చూసుకోవాలండి, అంత నష్టం వచ్చేదాకా చూసుకోవాలండి. ఒక దేవుని బిడ్డగా సెన్స్ లేదా నీకు? జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందని వాక్యం చెప్తుంది. కూలగొట్టుకుంటారా? కుమారులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, వద్దన్న సంబంధాలు చేసింది, వద్దన్న వాటి కొరకు పరిగెత్తింది. కనుక ఆడ వాక్యం చెప్తుంది, తన 2 కుమారులు మహలోను కిల్యోనను వారు కూడా చచ్చిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఒకప్పుడు ఉన్నది అయి మోయాబుకి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? ఏమి లేనిదాయను. వా, ఏమి లేని స్థలంలో బుద్ధి వస్తుందా నీకు? ఉన్నదన్నీ పోగొట్టుకున్న తర్వాత జ్ఞానం వస్తుందా? అన్నీ పోయిన తర్వాత బుద్ధి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే, అన్నీ పోకముందే ప్రభు చెప్తున్నాడు, నా మాట వినండి, నా మాట వినండి. ప్రభు ప్రతిసారి చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి. యెషయా గ్రంథం, మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల. చదువుదాం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి మీద ఉన్న మంచి పదార్థములను అనుభవించెదరు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు. హల్లెలూయా. సమ్మతించిన మాట విన్న ఎడల. సమ్మతించడం అంటే అర్థం ఏంది? ఆ సమయంలో నీకు ఇష్టము కాకపోయినా ఇష్టపడు దేవుని మాట. దేవుని మాట ఇష్టపడి వినటం వలన భూమి మీదున్న మంచి పదార్థాలను అనుభవిస్తావు. ఒకవేళ ఈ సమ్మతించకుండా దేవుని మాట వినకపోతే ఖడ్గము పాలవుతారు, నాశనం పాలవుతారు, మీ అంతట మీరే నశించిపోతారు. ఇక్కడున్న నయోమి కుటుంబం కూడా అదే జరుగుతుంది.
దేవుని మాట విని సమ్మతించి ఆయన మాట ప్రకారం నడవాల్సిన నయోమి కుటుంబము ఇప్పుడు భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, ఏమీ లేనిదాయను. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, ప్రభు మనందరికీ చెప్తున్నాడు, ఇదే నీకు అనుకూల సమయం. ఈ రోజు నుంచి అయినా దేవుని మాట విను, సమ్మతించి ఆయన మాట విను. మొండిగా ప్రవర్తించకు, మూర్ఖంగా ప్రవర్తించకు, శోధకునికి అవకాశం ఇయ్యకు. వాడు బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో గమనించే, దొంగతనమునకు, నరహత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడు. వాడు దొంగ, దోచుకోవడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు, నరహత్య చేయడానికి వస్తాడు. శోధకునికి అవకాశం ఇస్తావా తల్లి? వాడికి అవకాశం ఇచ్చి నీ కుటుంబం ఎంత నాశనమైందో అర్థమైందా? నీ కుటుంబం నాశనం అవడానికి ఆ ప్రభు కోరుకున్నాడు? నీ కుటుంబం చెడిపోవడానికి ఆ ప్రభు కోరుకున్నాడు? కాదు కదా. అందుకే ఈ రోజు నుంచి ఆయన మారు మనసు పొంది, దేవా ఈ రోజు నుంచి సమ్మతించి నీ మాట నేను వింటాను, సమ్మతించి నీ స్వరం వింటాను. నయోమి కుటుంబం వల్లే నేను మొండిగా ప్రవర్తించను తండ్రి. దురాశల చేత ఏడవబడకుండా నన్ను నేను మార్చుకుంటా తండ్రి అని దేవుని దగ్గర నువ్వు మారు మనసు పొందితే, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, పోగొట్టుకున్న స్థితిని మార్చి నిన్ను బాగు చేయవాడు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సారికి నయోమి కుటుంబంలో ఇంకా ఏమేమి జరిగాయో వాటన్నిటిని కూడా మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటో తెలుసా? నీవు దురాశల చేత ఈడవబడొద్దు. ఏ దురాశ నీలో ఉందో, దేవునికి వ్యతిరేకమైనది, దేవుడు వద్దన్నది, దేవుడు కాదన్నది, దేవుడు పోవద్దన్న స్థలాల్లోకి వెళుతూ నువ్వు పిచ్చి పనులు చేస్తున్నావు, జాగ్రత్తగా ఖడ్గము పాలవుతారని వాక్యం చెప్తున్నది. ఆ స్థితి రాకముందే, నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొంది. ఎందుకంటే మన దేవుడు కీడు చేత నిన్ను నాశనం చేసేవాడు కాదు, కానీ కీడుల నుండి తప్పించి మేలు చేసే దేవుడు. ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకుంటావా? ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. దేవుని సన్నిధిలో వద్దన్న స్థలాలకు వెళ్ళి చెడిపోయిన లోతు కుటుంబాన్ని చూస్తున్నాం కదా, వద్దన్న స్థలాలకు వెళ్ళి నయోమి కుటుంబాన్ని చూస్తున్నాము కదా. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనల్ని మనమే తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం, దేవునికి అప్పగించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి దేవుని నామాన్ని స్తుతించుదాం. ఈ సమయంలో నీ కొరకే, నా కొరకే ప్రభు మరలా చెప్తున్నాడు, ఆయన కీడు విషయమై నిన్ను శోధించడు. దేవుని వల్ల నువ్వు శోధింపబడు. దేవుడు ఎవరిని శోధించడు. దుష్టుడు నిన్ను శోధిస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చి శోధించి అవ్వ ద్వారా సర్వలోకం మీదకి శాపం వచ్చేటట్టు చేశాడు. లోతు కుటుంబంలో వద్దన్న స్థలంలోకి లోతు కుటుంబం వెళ్ళి ఏ విధంగా నాశనం అయిపోయారు, అనగా చెడిపోయారో మనం చూస్తున్నాం. దేవుడు వద్దన్నటువంటి స్థలాల్లోకి, మోయాబ్ అనే స్థలాల్లోకి ఈడవబడి నశించిపోయిన ఎలీమెలే కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఓహో జీసస్, ఇది అనుకూల సమయం. దేవుని బిడ్డ, ఎన్నిసార్లు కన్నీటితో సమయం గడుపుతున్నాం, నిద్ర పట్టక రాత్రిలో ఏడుస్తున్నాం. అయ్యో మా బ్రతికిదేనా, మా జీవితం ఇదేనా, మా పిల్లల బ్రతికేటని నిరంతరము బాధపడుతున్న నీకు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు. శాపగ్రస్తమైన స్థలాల్లోంచి లే, శాపగ్రస్తమైన స్థితిలోంచి లే, శాపగ్రస్తమైన పరిస్థితుల్లోంచి మారు మనసు పొందు. దేవుడు వద్దన్న స్థలంలోకి వెళ్ళకు, దేవుడు వద్దన్నది చేయకు, దేవుడు వద్దన్న దాని దగ్గరికి వెళ్ళకు. దేవుడిచ్చిన స్థలంలో, అనగా ఆరాధనలో నువ్వు నిలబడు, విశ్వాసంలో నిలబడు, ప్రార్థనలో నిలబడు, భక్తిలో నిలబడు. ఆయన దురాశ గర్భము ధరించి పాపమును కనునది మరణమునకు వెళ్ళక ముందే ఈరోజు నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలు మీరు అనుభవించదురు. ఒకవేళ మీరు సమ్మతించక నా మాట వినకపోతే ఖడ్గము పాలవుతారని ప్రభు చెప్తున్నాడమ్మా. అనుభవిస్తున్న కన్నీరు చాలు, అనుభవిస్తున్న దుఃఖము చాలు, అనుభవిస్తున్న శాపము చాలు. ఇంకా శాపగ్రస్త స్థితిలోకి వెళ్తావా?
ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు, చేతులెత్తి దేవుని దగ్గర సమర్పించుకో. ఓ నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవే నా ధైర్యము యేసయ్యా. అవును, ఈ లోకంలో ధైర్యం ఎవరు లేరు, ఈ లోకంలో ధైర్యం ఎవరు లేరు. కొన్నిసార్లు అనుకుంటాం, కట్టుకున్నవాడు, కన్న బిడ్డలు, కడుపును పుట్టిన పిల్లలు, కన్న తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఈ లోక సంబంధమైన ధనము, సంపద, డబ్బు, ఇదేది కూడా ధైర్యం ఇచ్చేది కాదు. ధైర్యం ఇచ్చేవాడు యేసయ్య, ధైర్యం ఇచ్చేవాడు యేసయ్య. ఓ నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవే నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడ. ఈరోజు కృపచూపుట కొరకే నీతో నాతో కృపచూపు దేవుడు మనకున్నాడు. నయోమి కుటుంబంలో నాశనం పోవడానికి కాదు, లోతు కుటుంబంలో చెడిపోవడానికి కాదు, అవ్వ వలె శాపాన్ని తెచ్చుకోవడానికి కాదు. ఈరోజు దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసేది. కనుక దేవుని బిడ్డలారా, దురాశ చేత ఏడవబడి, మరల గొల్పబడి, శోధింపబడి, నాశనానికి వెళుతూ, పాపానికి వెళుతూ, చివరికి మరణానికి వెళ్ళొద్దనే యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభుతో చెప్తాం, యేసయ్యా నిన్నే నమ్మాను, నా స్థితులన్నీ మార్చండి, నా పరిస్థితులన్నీ మార్చండి, నీ మాట వింటానయ్యా, సమ్మతించి నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. అయ్యా ఓ నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవే నా ధైర్యము యేసయ్యా. మన ధైర్యము యేసయ్యా, మన బలము యేసయ్యా, మనకు ఆధారము యేసయ్యా, మన జీవితాలకు నెమ్మది యేసయ్యా, మన కుటుంబాలకు జీవము యేసయ్యా. ఆయన వలనే మన జీవితంలో మేలైనది జరుగుతుంటుంది. ఈరోజు ఆయనకు సమర్పించుకో దేవుని బిడ్డ, నిన్ను నువ్వు సమర్పించుకో. ఓ జీసస్, ఓ జీసస్. దేవా, నువ్వు సెలవీయగా జరగని దేవునిదయ్యా, నువ్వు మా కొరకు అన్ని సిద్ధపరిచావు. కాకపోతే మీ మాట వినకనే మేము నష్టపోతున్నాం, నీ మాట వినకనే మేము ఓడిపోతున్నాం, నీ మాట వినకనే. ఈరోజు నన్ను నేను, మమ్ములను మేము నీకు అప్పగించుకుంటున్నాం. నీ మాట వినేవారిగా చేయండి, ప్రతి ఒక్కరిని చేయండి. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో చెప్పబడిన నీ మాటలు బట్టి వందనాలు. దురాశ, ఇదిగో నాయన, ఆయా గర్భము ధరించి పాపము కని మరణము దగ్గరికి వెళ్ళక ముందే ఈరోజు మాకు చెప్తున్నా, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు. కానీ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి, మరల గొల్పబడి, శోధింపబడుచున్నాడు. మేము ఈడవబడి, శోధింపబడి, మరల గొల్పబడి నాశనానికి వెళ్ళకముందే యేసయ్యా మమ్మల్ని విడుదల చేయండి, మమ్మల్ని లేవరెత్తండి, మమ్మల్ని నిలబెట్టండి. శాపగ్రస్తమైన ప్రతి స్థితిలో నుంచి మేము బయటపడి పోగొట్టుకున్న ఆశీర్వాదంలోనికి, యోదయ బెత్లెహేమ్ అనే ఆశీర్వాదకరమైన స్థలములో, విశ్వాస సంబంధమైన స్థలములో, భక్తికరమైన స్థలములో మేము నిన్ను ఆరాధించే కృప దయచేయమని నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ దయగల స్థలకు సమర్పించుకుంటూ
మమ్మల్ని మేము సమర్పించుకుంటాం, మా కుటుంబాలను సమర్పిస్తాం, మా యవన బిడ్డలను సమర్పిస్తున్నారు అయ్యా. యవన బిడ్డలు మార్పు పొందాలి. ఓహో, సాతాను చేతిలో పడి త్రాగుడికి అలవాటు పడి భయంకరమైనటువంటి వాటికి పరిగెడుతున్న ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నారు అయ్యా. వారిని ఎవరు మార్చగలరయ్యా? చదువు మార్చగలదా? కులం మార్చగలదా? మతం మార్చగలదా? ఈ లోక సంబంధమైన స్నేహితులు మార్చగల? ఎవరి వల్ల కాదు. మార్చువాడు నీవే. యవన కుటుంబాలను కట్టండి, యవన బిడ్డలను కట్టండి, చిన్నపిల్లలను బలపరచండి, కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నీ కృప చేత ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన యేసు నామం పేరట నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేసి నీ కొరకు సజీవ సాక్షులుగా, బలమైన సాక్షుల కొరకు సహాయించి ఈ ప్రార్థన యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం మనకును, కుటుంబాలకును, ఆయన ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ కొరకై, ఆయన రాజ్య వ్యాప్తి కొరకై మనలందరినీ వాడుకొని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.